ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక లండన్లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. సో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఆయన ప్రసంగం సాగింది. మా తెలంగాణ అద్భుతం, రండి పెట్టుబడులు పెట్టండి అంటూ ఆయన అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి తెలంగాణ ప్రగతిని ఆయన మరోసారి ఆవిష్కరించారు. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు, సో కేటీఆర్ గారి ప్రసంగం ఎంత విశ్వాసాన్ని, నమ్మకాన్ని, తెలంగాణ బ్రాండ్ను, స్థాయిని, పరపతిని పెంచే విధంగా నిన్న రిఫ్లెక్ట్ అయింది అక్కడ. సో ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న విజయానంద్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు శుభోదయం. ప్రధానంగా అంటే ఎక్కడైనా ప్రపంచంలో కానీ, ఏ సమాజంలో కానీ, ఏ వ్యవస్థలో కానీ ఒక నాయకుడు ఆ సమాజానికి ఒక హోప్ను కల్పించాలి, ఒక నమ్మకాన్ని కల్పించాలి, ఒక ధైర్యాన్ని నింపాలి. సో ఈరోజు కేటీఆర్ గారు డల్లాస్ వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో, కొత్తగా అయిన ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో, కొత్తగా వస్తున్న ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక హోప్ను క్రియేట్ చేసిండు. తెలంగాణ రాష్ట్రము అంతా ఆగమాగం అయిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు లేవు, అసలు తల తోక లేకుండా మాట్లాడుతాడు ముఖ్యమంత్రి. సో ఏదో లంక బిందెలు అన్నాడు, కోస్తా చీరేస్తా అంటుండు. అట్లా మాట్లాడుతున్న ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. కానీ ఈరోజు మాజీ ఐటీ శాఖ మంత్రిగా ఒక కేటీఆర్ గారు, ఒక విద్యావంతుడిగా, ఒక విప్లవాత్మకంగా గతంలో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిగా ఈరోజు అక్కడ ఉన్న కొత్త ఎంటర్ప్రైనర్స్కి ఒక హోప్ను క్రియేట్ చేయడం జరిగింది. మన రాష్ట్రానికి రండి, తెలంగాణ రాష్ట్రానికి రండి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మీకు కావాల్సిన వనరులన్నీ మేము సమకూరుస్తాము, మీరు అక్కడ అభివృద్ధి చేయండి అనే విధంగా ఈరోజు అక్కడ మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇది చెప్తున్నంటే, గతంలో తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండే, ఒకప్పుడు ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా ఉండే, 10 ఏళ్లలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెరిగింది, ఇదంతా చూస్తే మనకు ఒకవైపు కేసీఆర్ గారు, ఒకవైపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా ఒక దూరదృష్టితో, అధినాయకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారి అధినాయకుడు ఒక దూరదృష్టితోని పనిచేయడం వల్లనే ఈరోజు తెలంగాణ చిన్న స్టేటు, లేటుగా పుట్టిన స్టేటు ఈరోజు నెంబర్ 1 స్థానానికి వెళ్ళింది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు రాజేష్ గారు. మనము 2014 లెక్కలు తీసుకున్నప్పుడు 64 లక్షల మెట్రిక్ టన్నులు అండి ఇక్కడ వరిధాన్యము. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 ఏళ్లలో 1,64,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇక్కడ తెలంగాణ భూమి ఉత్పత్తి చేసింది, ఇక్కడ ఉన్న రైతులు ఉత్పత్తి చేసిండ్రు. దానికి ఎవరండి ప్రధాన కారణం? ఒక నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి పెట్టుబడి, ప్రతి ఒక్కరికి పెట్టుబడి ఇస్తారు. ఈరోజు చిన్న దుకాణం పెట్టుకుంటే బ్యాంకు లోన్ ఇస్తుంది, కానీ మొట్టమొదటిసారి ప్రపంచంలో రైతుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఇచ్చి నాణ్యమైన 24 గంటల కరెంటు. మన చిన్నతనంలో చూసినాం, 2 పేసులకు వస్తుందా, 3 పేసులకు వస్తుందా, ఫోన్ చేసుకునేది, పొయ్యి బాయికాడ వండుకునేది, బాయికాడ వాట పురుగు గుట్టి, పాము గుట్టి చచ్చిపోయిన రైతులు కొన్ని 100,000 మంది ఉన్నారు. అట్లా కాకుండా పట్టబగటీలు పోయి నువ్వు మీటర్ నొక్కి 3 ఫేజ్ కరెంటు, నాణ్యమైన కరెంటు, అదేవిధంగా మంచి నీళ్లు, అదేవిధంగా వచ్చిన పంటను ప్రొక్యూర్ చేయడం అంటే కొనడం, అది ఏదో దళారీలు ఏదో మిల్లర్లు కొనకుండా డైరెక్ట్ ప్రభుత్వమే కొనడం, ఆ ప్రభుత్వమే వాళ్ళకు ఎక్కడ దళారీ లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అంతకుముందు చిట్టీలు రాసిచ్చేది మిల్లర్లు, చిట్టీలు రాసిస్తే చిట్టీలు లుంగీల కొసలకు చుట్టుకొని రోజులు దాచిపెట్టుకున్న రోజులే. కానీ అట్లా కాదు, నువ్వు అమ్మిన వెంటనే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మొత్తము ఒక నీకు గ్రామీణ ఉత్పత్తి పెరిగింది. అదేవిధంగా ఒకవైపు హైదరాబాదు, ఎక్కడ హైదరాబాద్ అండి, ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి మనం హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అని ఆయన కార్లో పోతుంటా అని మాట్లాడి. ఎందుకు అంటున్నంటే, ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో పెట్టుబడి పెట్టేవారికి, వ్యాపారాలు చేసేవారికి ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ మనం పక్కన టవర్ కట్టుకున్నాం, ఇక్కడ చీమ చిటుకు కన్నా ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్తోనే నీకు పెట్టుబడి వస్తుంది. సంపద సృష్టించబడింది, ఆ సృష్టిని సమాన స్థాయిలో సంపద పంచడంలో కూడా టాప్గా నిలిచిందనేది నిన్న కేటీఆర్ చెప్పారు. సంపద సృష్టి అనేది ఎట్లా పెంచబడింది, మీరు అన్నట్టుగా గ్రామీణ వ్యవస్థను ఎట్లా బలోపేతం అయింది, తద్వారా మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎట్లా సంపద సృష్టి జరిగింది అనేది. అదే అండి, ఇప్పుడు జనరల్ ఎకనామిక్ ఎట్లా అంటే లైన్ ఇట్లా పెరుగుతుంది, షేర్ మార్కెట్ ఎట్లయితే అట్లా పెరుగుతుంది. కానీ తెలంగాణ అట్లా పెరగలేదు, ఇట్లా పెరిగింది. ఎందుకు ఇట్లా స్టేట్గా పెరిగింది అంటే, నీకు సిర్పూర్ కాజ్నార్లో 20-30 లక్షల ఎకరం భూమి ఉంటుంది, నీకు పక్కన ఇక్కడ ఉన్న నీకు జనగంలో కూడా 30-40 లక్షల ఎకరం భూమి ఉంటుంది. అంటే ఎక్కడైతే నువ్వు మంచి పరిపాలన ఇచ్చి అద్భుతమైన పెట్టుబడులు పెట్టి అదేవిధంగా అక్కడ మౌలికమైన వసతులను సమకూరిస్తే
అక్కడ తప్పకుండా పెట్టుబడి పెట్టడానికి ఒక అవకాశం. ఈ రోజండి దాదాపు 60-70 సంవత్సరాలు ఆగమైన చెరువుల పూటిగా తీయడం వల్ల చెరువులో నీళ్ళు వస్తే ముక్కోటి జీవరాశులు మొత్తం బతికినాయండి. అంటే ఊరు ఫస్ట్ గ్రామీణ వాతావరణం ఆర్థిక వ్యవస్థ బలపడితే ఆ గ్రామీణ వాతావరణంలో ఉన్న అక్కడ ఉన్న పెట్టుబడి అంతా హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్లో భూములు కొన్నారు, హైదరాబాద్లో ప్లాట్లు కొనుక్కున్నారు, హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు. అదేవిధంగా ఒకవైపు ఐటీ సెక్టర్ టీఎస్ పాస్ పెట్టి ఎవరి రికమెండేషన్ లేదు, ఎవరు నాకేటోళ్ళు లేడు, ఎవడు గోకేటోళ్ళు లేడు. చక్కగా నువ్వు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే నీకు ఆన్లైన్లో నీకు పర్మిషన్లు వస్తాయి. ఎక్కడ కరప్షన్ లేదు, ఏ కరప్షన్ లేదు. కాంగ్రెస్ అంటే ఈరోజు కరప్షన్ నా ఆర్ఆర్ ట్యాక్సీ 20%, 30% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆ రోజు ట్యాక్స్ చేసిన వాటి ఇంటర్నేషనల్లో ఉన్న గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ప్రతి ఒక్క కంపెనీ ఈరోజు హైదరాబాద్లో ఎందుకు పెట్టుకున్నారంటే హెడ్ ఆఫీసులు హబ్బులు ఎందుకు పెట్టుకున్నారంటే మంచి ప్రభుత్వము, మంచి పరిపాలన ఇచ్చింది, ప్రోత్సాహాలు ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ సమస్య ఎక్కడ ప్రాబ్లం లేదు, ఎక్కడ ధర్నాలు లేవు, అంగర్ సైకిల్ లేవు, ఎక్కడ మాఫియా లేదు, కూఫియా లేదు, ఏది లేదు. కాబట్టి ప్రభుత్వం పరిపాలించే నాయకుడు కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఆర్థిక వ్యవస్థ ఒకవైపు పట్టణాభివృద్ధి, అదేవిధంగా గ్రామాభివృద్ధి రెండు సైమల్టేనియస్గా జరిగినాయి. కాబట్టి ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం జరిగింది. అది ఒక పరిపాలకుడు చేసే పరిపాలన విధానం మీద ఆధారపడి ఉంటుంది. రైట్. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో కేటీఆర్ గారు తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ప్రతిష్టను పెంచే విధంగా మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నట్టు వాళ్ళ కంపేర్ చేస్తూ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. విజయానంద్ గారితో మాట్లాడే ముందు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారితో మాట్లాడుతూ ఒకసారి కేటీఆర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఒకసారి మనం చూద్దాం. ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. Have you heard of any state or country which has seen 156% growth in its per capita over the last 1 decade? Now that's Telangana for you. We were ranked among Indian states, ranked 12 in 2014. But as of today, we're ranked number 1 in India in terms of per capita income, raising from 114,000 Indian rupees to now almost 400,000 Indian rupees. Now this is the kind of progress that has been achieved by a young state in India, which has really dispelled the notion that, there are the red tape and, the challenges that are typically associated with doing business in India, and also the challenges that are typically associated with ensuring that we deliver. Now, just to expand on the bit on technology, not only did we attract large number of tech companies to Hyderabad, to Telangana and to India, we also made sure that we provided enough and more jobs to the local youth and local youngsters. సో అట్లా సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాటల్ని ఇవాళ కంపేర్ చేస్తూ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఎవరు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజం ఇవాళ జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ విజయానంద్ గారు, మా తెలంగాణ అద్భుతం, రండి పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయంటూ నిన్న కేటీఆర్ గారు సాగించినటువంటి ప్రసంగం దేశ విదేశాల ముందు తెలంగాణ యొక్క పరపతిని ఏ రకంగా పెంచడానికి దోహదపడింది? ఒక పద్యము అంటే పాట ఉంటుందండి. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురు, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని మనం దేశభక్తి గీతం ఒకటి ఉంటుంది. అట్లా రాష్ట్రంలో ఉన్నా, దేశంలో ఉన్నా, ఇక్కడ ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా, లేదా బయట దేశాలకు ఎక్కడికి వెళ్ళినా నా దేశము, నా ప్రాంతము చాలా గొప్పగా సంపదలతో లేదా సంపదలకి రేపు పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనువైన ప్రాంతము, గొప్ప ప్రాంతము, మంచి ప్రాంతము అని చెప్పి కామన్గా ఒక స్పృహలో ఉన్న ఏ పౌరుడైనా, ఏ దేశం వాడైనా చెప్పుకోవాల్సినటువంటి మాట. అదే విషయాన్ని కేటీఆర్ గారి వాళ్ళ అమెరికా వేదికగా మన భారతదేశము, అందులో ముఖ్యంగా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతూ అనేక అవకాశాలు ఉన్నటువంటి తెలంగాణను, హైదరాబాద్ని చాలా రైజ్ చేస్తూ గొప్పగా మాట్లాడారు. అది ఒక రాజకీయ నాయకుడి ఔన్నత్యానికి, సంస్కారానికి ఒక తార్కాణంగా చెప్పవచ్చు. అది కేటీఆరే కాదు, ఎవరైనా ఎక్కడైనా చేయాల్సింది. అంటే విత్ ఇన్ ద కంట్రీ కానీ, అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ కానీ
రాజకీయాలలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అది చేయాలి. అంతర్గతంగా మన దగ్గర ఏమన్నా రాజకీయాల్లో లోపం ఉంటే విమర్శలు చేసి ప్రభుత్వాన్ని సరిచేయడం ద్వారా ఇంకింత మరో అభివృద్ధికి చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అట్లా చేయడం వేరు. కానీ ఏ వేదికలోనైనా ఎక్కడనైనా మన దేశాన్ని మనమే కించపరుచుకుంటే, మన ప్రాంతాన్ని మనమే తక్కువ చేసుకుంటే రేపు మన అభివృద్ధికి అవకాశం ఉండదు. ఆ మినిమము నాలెడ్జ్ని మనము ఇప్పుడు మీరు ఇందాక చూపించిన బయటలో ముఖ్యమంత్రి గారు తన స్థాయిలో చాలా దిగజారుతూ మా పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని చెప్పుకోవడము ఒక ఎత్తు అయితే, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేటీఆర్ ఏమో మా రాష్ట్రం గొప్పగా ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పడము అనేది రాజకీయాలలో ఔన్నత్యానికి ఒక తార్కాణంగా ఉంటది. అయితే ఇంకా కొనసాగింపుగా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎందుకు మరి ఒక ప్రతిపక్ష నేతనేమో బాగుంది అని చెప్పుకుంటే ఒక అధికారంలోకి వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన గతంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా అవి నేను వచ్చిన కదా ఇక నేను సెట్ చేస్తా అని చెప్పాలి కదా. అట్లా కాకుండా మొత్తం అక్కడ రాకుండా అయింది, బిచ్చగాళ్ళు వ్యవహారం అయిందని ఎందుకు చెప్తున్నాడు అనేది మనం చాలా ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాలి. అంటే వాస్తవానికి ఆ పరిస్థితి లేకుండా దాన్ని ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడము తెలంగాణ నాయకత్వంలో ఉండి ఎందుకు చేస్తున్నారు అనేది చాలా కీలకమైన అంశము. అది రాజకీయాల కోసము చేస్తున్నారా, మరి నిజంగానే అట్లా చేయడం ద్వారా తన హోదా ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు, తన హోదాను తగ్గించుకోనైనా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించాలని ఎందుకు అనుకుంటున్నారు, దాని వెనకాల ఏ ఒత్తిడులు ఉన్నాయి, ఎందుకు ఆయన అట్లా మాటలు కానీ బిహేవియర్ కానీ ఉంది. మొత్తం తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం మీదనైనా చిన్నగా చేస్తూ తక్కువ చేస్తూ ఆత్మగౌరవాన్ని పెంచుకొని మన స్వీయ అస్తిత్వాన్ని డెవలప్ చేసుకొని. రైట్, విజయానంద్ గారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రగామిగా ఎట్లా నిలిచామనేది వివరించారు కేటీఆర్ గారు. తర్వాత పెట్టుబడులకు టీఎస్ఐ పాస్ ఎట్లా తీసుకొచ్చాం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాళేశ్వరం గురించి కూడా ఆయన మరోసారి ఆయన కీర్తించి మాట్లాడారు. ఇక్కడ చైనాలోని 3 గోర్జెస్ డ్యామ్కు సరిసమానమైనటువంటి స్థాయి కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ కూడా అభివర్ణించారు. ది సేమ్ టైం కాళేశ్వరం విషయంలో ఇంకా కూడా ఇక్కడ కూలేశ్వరం అంటూ మాట్లాడడం, రకరకాల కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ కాళేశ్వరం యొక్క ప్రతిష్టను కూడా పెంచే విధంగా వారు అక్కడ ప్రసంగం చేశారు. నేను అదే చెప్తున్నాను, ప్రతి గొప్పతనాన్ని తక్కువ చేసి చెప్తున్నదేమో అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతి గొప్పతనాన్ని చాలా గొప్పగా చేస్తూ నిజంగా ఇగో ఇంత గొప్ప స్థాయిలో ఇవాళ మా దగ్గర ఉందని చెప్తున్నారు. బట్ అట్లా ఎందుకు చేస్తున్నారు అనేది చాలా, ఇది ఎక్కడే రాజకీయం ఉంది సార్. ఇప్పుడు మనం మెయిన్ గా ప్రజలకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే దాని వెనకాల ఏం రాజకీయం ఉంది, ఆ రాజకీయము తెలంగాణ ప్రజలకు లాభం చేస్తుందా నష్టం చేస్తుందా అంటే చాలా తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది. రాజకీయంగా ఒక పార్టీని తక్కువ చేసి ఒక పార్టీని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇది క్షుద్ర రాజకీయం అంటాం మనం దీన్ని. ఇది చాలా తప్పుడు విధానంలో రాజకీయాలు చేయడం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకింత మెరుగుపరిచి అప్పుడేమన్నా లోపాలుంటే మంచిగా చేస్తే సంతోషము, కానీ నిరంతరము మనని మనం బ్లేమ్ చేసుకోవడం ద్వారా అవతల వాళ్ళని కన్స్ట్రక్టివ్ గా ఎట్లా బ్లేమ్ చేయాలో తెలియకుండా ఇట్లాంటి చెడు పద్ధతులను బ్లేమ్ చేయడం ద్వారా రాష్ట్రాన్ని తగ్గించడం జరుగుతుంది. దీని వెనకాల ఒక ప్రాంతీయ మీద ప్రేమ లేకపోవడము, మన అస్తిత్వం మీద గౌరవం లేకపోవడము, మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడేటువంటి గుణం లేకపోవడము, ఈ కారణాలు ప్రధానంగా ఉన్నాయి. అంతేకాకుండా దీని వల్ల సంతోషపడే శక్తులు, తెలంగాణ దెబ్బతింటుంది, తెలంగాణ నాశనమైంది అంటే సంతోషపడే శక్తులను సంతోషపెట్టి ఒక కోణం ఉన్నది దీని వెనకాల. అది నిరంతరం కొనసాగుతుంది. మీరు చాలా సున్నితంగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క చోట తెలంగాణ తల్లి విగ్రహం మార్పు దగ్గర నుంచి కాళేశ్వరం కూలిపోయిందనే దాకా మీకు ప్రతి చోట ఇది నిరంతరంగా కొనసాగిస్తూ వస్తారు. మాకు అప్పు ఉంటదు, మా రాష్ట్రం గంగలాల్సిపోయింది, మేము అప్పుల పాలైపోయినామని చెప్పి నిరంతరం దీన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దారుణమైన విషయం. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇట్లా తెలంగాణను దాని స్థాయిని దాని బ్రాండ్ను పెంచడం అనేది ఒక బాధ్యతాయుతం అయితే, తెలంగాణ స్థాయిని తగ్గించడాన్ని, తెలంగాణను ఇతరుల ముందు వేదికల ముందు దాని యొక్క స్థాయిని దిగజార్చడం అనేది ఏం చెబుతోంది? అంటే ఎప్పుడైనా కూడా ప్రపంచంలో సమాజంలో ఒక నాయకుడికి ప్రజలపైన ప్రేమ ఉండాలి, ఆ ప్రాంతం పైన ఒక ప్రేమ ఉండాలి, ఆ కన్సర్న్ ఉండాలి. ఆ కన్సర్న్ లేనప్పుడు ఓన్లీ అధికారం కోసమే అడ్డదారులు దొక్కి వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే ఇట్లనే మన రేవంత్ రెడ్డి లాగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ 18 నెలల్లో చూస్తే రాగానే లంక బెందలు ఉన్నాయనుకున్నా
ఇక్కడ లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలనే అని అనుకుంటాడు. ఒక ముఖ్యమంత్రి ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒక స్టేటు, ఆయన అట్లా మాట్లాడవచ్చా? ఒకటి. రెండో విషయం, ఆయన రాగానే ప్రతిపక్ష పార్టీల మీద కావచ్చు, గతంలో పరిపాలించిన నాయకుల మీద కావచ్చు, మీ పేగులు తీసేస్తా, మీ గోటికాయలు తీసేస్తా, మీ కళ్ళ గుడ్ల ఊరుకుంటా, నేను ఆటలు ఆడుకుంటా. ఒక ముఖ్యమంత్రిగా నేనేమంటున్నా, ఒక ముఖ్యమంత్రిగా హుందాగా ఉండి తెలంగాణ సమాజం అందరికీ ముఖ్యమంత్రి. సో అది మర్చిపోయి ఆయన మాట్లాడడం. అదేవిధంగా నిన్నగాక మొన్న ఇప్పుడు మీరు ఇంతకుముందు బయట చూపించినట్టు తెలంగాణ ఆయన దొంగ కావచ్చు, ఆయన జైలుకు పోవచ్చు, కానీ తెలంగాణ సమాజం మొత్తం దొంగలకి ఎట్లా చూస్తారు? ఈరోజు నేను మొన్న ఢిల్లీ పోతే ఆ ఎదురుగా వస్తాంటే చెప్పులు తీసి లోపడేసుకుంటారు. అరే ఏమైందంటే తెలంగాణ నుంచి ఎవడు వచ్చినా చెప్పులు చూసి లోపడేసుకుంటా అంటే ముఖ్యమంత్రి ఆ విధంగా తెలంగాణ సమాజాన్ని ప్రొజెక్ట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇది మంచి నేనేమంటున్నా, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఆ ప్రాంతం గురించి లేదా ఆ కుటుంబం గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలి. కానీ దివాలా చేసింది, దండుగా అయిపోయింది, నేను చచ్చిపోతున్నా, నాకు అప్పు పుడతలేదు, నేను దొంగను, నేను లంగాను అని ఒక ముఖ్యమంత్రి చెప్పుకుంటే తెలంగాణ సమాజం ఏడబోతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం, ఒక పోరాట తత్వం, ఒక అభివృద్ధి, అదేవిధంగా ఒక ఆత్మగౌరవం. ఇంత పెద్ద తెలంగాణ సమాజాన్ని నువ్వు చెప్పులెత్తకపోతాన్ని ఎందుకు అవమానిస్తున్నామంటే అర్థమైంది. నీకు పెట్టుబడులు ಎಷ್ಟು వస్తాయి? దానికి ఆపోజిట్గా ఇక్కడ పక్కన కేటీఆర్ గారు ఈరోజు అక్కడికి వెళ్ళి ఎట్లా మాట్లాడుతున్నాడు? తెలంగాణను హోప్ని క్రియేట్ చేస్తున్నాడు, తెలంగాణను ఒక ఎవరెస్ట్ శిఖరం పైన ఎత్తి చూపిస్తున్నాడు. తెలంగాణ ఇంత బాగుంది, మీరు రాండి, మీకు అవకాశాలు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి, మీరు బిజినెస్లు లేండి, పెట్టుబడులు పెట్టండి, అభివృద్ధి చేయండి, మీ అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయండి, మీ అభివృద్ధితో పాటు మమ్మల్ని కూడా, మా సమాజాన్ని కూడా అభివృద్ధి చేయండి అని మాట్లాడు. ఇది నాయకుడు ఉండవలసిన ఒక లక్షణం. ఆ లక్షణంతో ఉంటేనే మాత్రమే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. తెలంగాణ మెడపైన బనకచర్ల కత్తి వేలాడుతుంది. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టే కుతంత్రాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండడం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుండడంతో తెలంగాణ హక్కులు హరించబడబోతున్నాయి అన్నటువంటి అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు, బనకచర్ల కత్తి తెలంగాణకు ఎంత ప్రమాదకరం? 6 దశాబ్దాలకు పైగా ఆగమైన తెలంగాణ 14 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసి సాధించుకొని మన నీళ్లను సార్ ఒక మాట చెప్పేవారు, మడిమ అడ్డం పెడితే మడి నిండాలి. మడిమ అడ్డం పెట్టింటూ మడి నిండింది, ఒడ్లు పండినాయి. ఈరోజు ఏమవుతుంది? ఆ మడికి గండి కొట్టాలని చూస్తున్నారు. ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో, దేశంలో ట్రయాంగిల్ కుట్ర జరుగుతుంది, త్రికోణం కుట్ర జరుగుతుంది తెలంగాణ మీద. ఎట్లయితే తెలంగాణ 10 ఏళ్ళల్లో బాగుపడ్డది, కళ్ళు ఓర్తలేవు. ఎందుకంటే 9.5 ఏళ్ళల్లో ఇంత బాగా అభివృద్ధి ఎట్లా జరిగింది, ఇన్ని నీళ్ళు ఎట్లా తెచ్చుకోగలుగుతున్నారు, ఇంత నాణ్యమైన కరెంట్ ఎట్లా తెచ్చుకోగలరు? అప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రి ఏమన్నాడు, మేము మా దగ్గర నుంచి వెళ్ళిపోతే మీరు చీకటి రాజ్యంలో బతుకుతారు, మీ బతుకులన్నీ చీకటి అవుతాయి, మీకు వండుకోరాదు, తినరాదు, పండుకోరాదు అన్నారు. ఈరోజు 9.5 ఏళ్లలో అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన పంటల ఉత్పత్తి, అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ, అద్భుతమైన పట్టణాభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఇదంతా నాశనం కావాలి, ఇదంతా ఆగం చేయాలంటే ఏం చేస్తున్నారంటే ట్రయాంగిల్ కుట్ర జరుగుతుంది. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మోడీ, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు ఎందుకు అంటే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి చేసినట్టు గురుదక్షిణంగా కాళేశ్వరంను క్లోజ్ చేయాలి. కాళేశ్వరం క్లోజ్ చేస్తే మాత్రమే అక్కడ బంకచర్ల నిండుతుంది. ఈ 3 ఏళ్లలోనే ఈ ట్రయాంగిల్ కుట్ర చేసి ఈరోజు ఇక్కడి నుంచి నీళ్లు దోపిడీ చేయాలని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో 60 ఏళ్లలో ఇక్కడ ఏ ప్రాజెక్టు కట్టకుండా నీళ్ళు ఇయ్యలేదు. ఈరోజు తెలంగాణ స్పష్టంగా ప్రాణహిత కింద కాళేశ్వరం కట్టుకొని ఈరోజు నీళ్ళు ఇచ్చినాం. టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి. స్పష్టంగా ఈరోజు వరద వాళ్ళకి ఎప్పుడైనా ఆంధ్ర వాళ్ళకు ఏదైతే వర్షాకాలంలో వరద బాగా వస్తుంది కదా, నీళ్ళు అవసరం ఉండదు. ఎప్పుడు అవసరం ఉంటుంది? 3వ పంటకు అవసరం ఉంటుంది. 3వ పంటకు ధవళేశ్వరంలో ఆ నీళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మన ప్రాణహిత నుంచి కావాలి. అందు గురించే వాళ్ళు తుమ్మిడి ఎట్టు కాడ పెట్టిర్రు, కట్టు లేదు, పట్టు లేదు, కాబట్టి పెట్టి దాన్ని టైంపాస్ చేశారు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆలోచన విధానంలో కాళేశ్వరం దగ్గర నీళ్లు కట్టుకొని అద్భుతంగా 300 రోజులు వరద ఉండే ప్రాణహిత కింద కట్టుకొని ఆ నీళ్ళని ఎత్తి పట్టుకొని ఈరోజు ఎక్కడ మైబాదు, ఎక్కడ డోర్నకల్లు, ఎక్కడ సూర్యాపేట, ఎక్కడ తుంగతుర్తి, ఈరోజు గోదావరి ఎక్కడ ఉంది, తుంగతుర్తి ఎక్కడ ఉంది, డోర్నకల్లు ఎక్కడ ఉంది, అక్కడికి నీళ్లు తీసుకుపోయి పంటను ఉత్పత్తి చేస్తే ఈరోజు బంకచర్ల ముగ్గురు కలిసి ఈరోజు తెలంగాణ మీద మెడ మీద కత్తి కాదు, మొత్తం ప్రాణాలు తీయడానికి కుట్ర చేస్తుండ్రు. నీళ్ళ దొంగతనం చేస్తుండ్రు, నీళ్ళు ఎత్తుకపోవడానికి పెద్ద కుట్ర చేస్తుండ్రు. ఈరోజు వాళ్ళు బంకచర్ల అనేది స్పష్టంగా
కాళేశ్వరం ఒక పర్రె వాసిందండి. ఇంత పర్రె వాస్తే 4 సిమెంట్ బస్తాలు వేసి కట్టకుండా ఎందుకు 18 నెలల నుంచి నువ్వు ఆపుతున్నావు? ఎందుకు 18 నెలల నుంచి ఆపుతున్నావు అంటే నీకు అక్కడ కట్టుకోవాలి, నువ్వు అక్కడ నీళ్లు నింపుకోవాలి. నీ గురువు గారి కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణను మరోసారి ముంచే ప్రయత్నం చేస్తుండు, మరోసారి నీటి దోపిడీ జరగజేస్తుంది. కాబట్టి తెలంగాణ సమాజం ఇది అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ. విజయన్ గారు, నెక్స్ట్ మంత్ 24న గోదావరి కావేరి అనుసంధానం పైన మీటింగ్ జరగబోతుంది. అది కూడా హైదరాబాద్ వేదికనే జరగబోతుంది. అది చివరి సమావేశం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. సో దాంతో ఆ మీటింగ్ తోటే ఇక బనకచెర్ల అనేది పూర్తిగా తెలంగాణ హక్కుల్ని కాలరాసేదానికి ఆ మీటింగ్ మరోసారి నాంది పలకబోతుంది. అక్కడి నుంచే ఈ కుట్రలు మరోసారి బీజం పడబోతున్నాయనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. సో అంటే వారు చెప్పినట్టుగా అక్రమంగా గోదావరి జలాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించుకునే ప్రయత్నం ఎట్లా సాగుతోంది, దానికి కేంద్రం ఎట్లా సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మౌనంగా కనిపిస్తుంది? మొదటి నుంచి సమస్య ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మనం కొట్లాడుకున్నదే వాటర్ కోసం అండి. ఈ వాటరు ఇక్కడ మనకి ప్రాంతీయ పార్టీగా లేదా తెలంగాణ పార్టీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే, అది ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అంటే తెలంగాణ ప్రయోజనాలే ప్రధానంగా పనిచేసే రాజకీయ పార్టీలు ఉన్నంత కాలం ఆంధ్ర ప్రయోజనాలు నెరవేరవు. ఇవి కామన్ సూత్రం. ఆంధ్ర ప్రయోజనాలు నెరవేరాలంటే ఏం కావాలి? వలసవాదుల చేతిలో ఉన్నటువంటి రాజకీయాలు రావాలి. కాబట్టి మనకి అందుకోసము వాళ్ళు తెలంగాణను అడ్డుకునే దగ్గర నుంచి, రాకముందు అడ్డుకునే దగ్గర నుంచి, వచ్చిన తర్వాత కూడా తెలంగాణ స్థిరంగా ఉండకుండా ఉండేటువంటి అనేక ప్రయత్నాలు చేసినారు. మొదటి దశలో ఈ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఉన్నది. అట్లా వాళ్ళు చేయనటువంటి కుట్రలు కుతంత్రాలు లేవు. ఏ రేవంత్ రెడ్డి అయితే మొట్టమొదటి దశలో ఈ ప్రభుత్వాన్ని కూలదోయడానికి డైరెక్ట్ చంద్రబాబు ఆదేశాలతో రంగంలో దిగి పనిచేసినాడు, అదే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పి ఆయనను కాంగ్రెస్ లో పంపించి ఆయనని వాళ్ళ ముఖ్యమంత్రి ఇవాళ ఆయన తెలంగాణను పరిపాలించేదాకా వెళ్ళారు. దానికి వెనుకాల చాలా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నటువంటి అనేక తెలంగాణ వ్యతిరేక శక్తులు చాలా ఐక్యంగా, చాలా బలంగా, అనేక రకాలుగా సిద్ధాంతాలు అన్నిటినీ వదులుకొని కూడా పనిచేస్తున్నారండి. ఈ తెలంగాణ ప్రజానికం మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అయింది, ఉద్యమ పార్టీ నుంచి వైదొలిగి. ఈ 2 కారణాల వల్ల ఏమైంది? మనం తెలంగాణ వాదాన్ని వదులుకున్నాము, వాళ్ళు మాత్రం తెలంగాణ వ్యతిరేక విధానాన్ని లేదా సీమాంధ్ర వనరుల తరలింపు కొనసాగించే విధానానికి సంబంధించిన ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసినారు, బయటికి చెప్పకుండా. అట్లా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ ఏది జరిగినా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసినా, తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన, ఇవాళ రాజముద్రలు, రాజ చిహ్నాలు అని చెప్పి మన చిహ్నాలని కించపరిచి వాటిని తొలగించే ప్రయత్నం జరిగిన, కాళేశ్వరం ఇవాళ ఇది పనికిరాదని చెప్పిన కాళేశ్వరం లక్షల కోట్ల రూపాయల్లో దోపిడీ అయిందని ప్రచారం చేసిన, ఇవాళ ప్రజలు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 93,000 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రాజెక్ట్ అయితే అందులో 16,000 కోట్ల రూపాయలు 2014 ముందే ఉపయోగిస్తే అక్కడ జరిగింది ఎంత? 79,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోనేమో 1,00,000 కోట్ల దోపిడీ అయిందంటే నమ్ముతున్నటువంటి వాళ్ళు 200 కోట్ల రూపాయలతో ఒక నియోజకవర్గంలో ఒక స్కూల్ కట్టడానికే ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెప్తుంది. ఒక్క స్కూల్ కడితే 200 కోట్ల రూపాయలని బడ్జెట్ శాంక్షన్ చేసి డబ్బులు కూడా విడుదల చేసినారు. ఒక స్కూల్ కట్టడానికి 200 కోట్ల రూపాయలు అయితే ఇన్ని బ్యారేజీలు, ఇన్ని పంపుల ఇల్లు, ఇంత పెద్ద విస్తీర్ణంలో ప్రాజెక్టు కడితే 70,000 రూపాయలు కావు అని చెప్పి చెప్పడము. మాట్లాడండి విజయ్ గారు, వినబడుతుంది. అది ఎంత దారుణమైనటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. అంటే నిరంతరం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద, ఇక్కడ నిజంగా వాస్తవంలో ప్రజలకి జరుగుతున్నటువంటి ప్రయోజనాలని దెబ్బతీయడం మీద ఒక వ్యూహాత్మకంగా నిరంతరము దాడిని కొనసాగిస్తున్నారు. వాళ్ళ చేతిలో చాలా మీడియా సంస్థలు ఉన్నాయి, చాలా రకాల వ్యవస్థలను వాళ్ళు పట్టుకొని చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇవాళ వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే మన దగ్గర మనము ఇక్కడ మన ఎంపీ సీట్లు ఇక్కడ తక్కువ రావడము, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు
ఇండియాతో పొత్తు పెట్టుకొని ఇదే నరేంద్ర మోడీని చాలా నీచాతి నీచంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నరేంద్ర మోడీతోటైనా పొత్తు పెట్టుకొనైనా ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయడం ద్వారా మళ్ళా ఇక్కడ సంపదని వనరులను దోచుకుపోయేటువంటి ప్రయత్నము కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే బనకచెర్లను ముందుకు తీసుకువచ్చినారు. బనకచెర్లకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రజానికం అంతా ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టుకి వాళ్ళ అప్పులైంది ప్రచారం చేస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ మరి మనకు బనకచెర్ల కాకముందే 80,000 ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి కనీసం ₹1 ఎందుకు ఇవ్వలేదు? ఈ తెలంగాణ మన దేశంలో లేదా? ఒక ఆంధ్రప్రదేశ్ కు ఏమైనా ప్రయోజనాలు కావాలంటే ₹1,000 కోట్ల నిధులు ఇస్తున్నటువంటిది రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు, ఇవ్వనియండి, తప్పులేదు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తే చాలా సంతోషకరం. కానీ తెలంగాణ మీద వివక్ష ఎందుకు కొనసాగిస్తుంది? రైట్, ఓకే. బనకచెర్లకు 80,000 కోట్లు ఎందుకు? కాళేశ్వరానికి ₹1 ఎందుకు ఇయ్యరు? శ్రీనివాస్ యాదవ్ గారు నిజమే అంటే అన్నట్టుగా కేంద్రం అనేది అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి. అసలు ఎక్కడ డిపిఆర్ లేనటువంటి బనకచెర్లకు 80,000 కోట్లు కేటాయించడం, ఇక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు నిర్మాణం అయినటువంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడం, ఇది కేంద్ర వివక్ష ఎట్లా కనపడుతుంది? అదే కేంద్ర ప్రభుత్వము తండ్రి పాత్ర పోషించాల్సిందే బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణ సమాజం మీద స్పష్టంగా మోడీ గతంలోనే ఒకసారి మహారాష్ట్ర ఎలక్షన్లో వచ్చి తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడిన. అంటే తెలంగాణ మీద ఆయనకు ఏ విధమైన లోపల కుట్ర ఉందనేది ఆయన చాలాసార్లు బయటకు వచ్చింది. తర్వాత బీజేపీకి కూడా 8 ఎంపీలు ఇచ్చినా కూడా ఈరోజు వాళ్ళకి 2 మంత్రి పదవులు వచ్చినాయి తప్పించి తెలంగాణకు 0. కానీ ఇక్కడ నుంచి పోతున్న డబ్బులో కనీసం వచ్చే పర్సెంటేజ్ కూడా న్యాయంగా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని చూసుకొని పోతున్నారు తప్ప ఇక్కడ ప్రజల అభివృద్ధి కావచ్చు, ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధిని ఎక్కడ కూడా చూస్తలేదు. అందులో భాగంగానే ఈరోజు ఆయన మోడీని ఎంత తిట్టిండంటే అంత తిట్టిండు. సో తిట్టినా కూడా ఈరోజు ఇద్దరు కలిసిపోయి ఎందుకు అవసరం ఉందంటే ఆడ రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ రాజకీయ అవసరంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కాపాడుకొని రాజధానికి ఇస్తుండ్రు. బనకచెర్లకు 40,000 కోట్లు, మొత్తం 80,000 కోట్ల బడ్జెట్ అయితే దాంట్లో 40,000 కోట్లు కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా తెలంగాణ అంటే ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఆలోచన విధానాన్ని కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నచ్చలేదు. రెండో విషయం, ఇప్పటి వరకు బండి సంజయ్ కావచ్చు లేదా ఇంకో మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, మీరు చూడండి తెలంగాణ కోసం ఏ ప్రాజెక్ట్ అన్నది తెచ్చిండ్రా? ఏ ప్రాజెక్ట్ అన్న ఈరోజు విభజన హామీలు ఉన్నాయండి, స్పష్టంగా విభజన హామీలు చట్టంలో చేసినాయి. ఏ విభజన హామీలను ఒక్కడన్నా అమలు పరిచినరా? లాస్ట్కు మన పిల్లలు చదువుకుని నవోదయ స్కూల్స్ కూడా ఇవ్వలే. 33 జిల్లాలు పెట్టుకున్నామయ్యా, మాకు నవోదయ స్కూల్ జిల్లాకు ఒకటి ఉండాలి, బిల్లులో ఉంది. ఆ బిల్లులో ఉన్నదాన్ని అమలు పరచండి కూడా అమలు పరచలే. అంటే నీకు విభజన చట్టాలే అమలు పరచకుంటే ఇంకా మిగతా ఏమి ఇవ్వగలుగుతారు? కాబట్టి ఈరోజు స్పష్టంగా తెలంగాణ మీద లోపల ఉన్న కుట్ర ఏదైతే ఉన్నదో మోడీ బయటికి తీస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి స్పష్టంగా సహకరిస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినాడు, గతంలో మొట్టమొదటిసారి వచ్చిన గవర్నమెంట్ను కూల్చాలనే ప్రయత్నం చేసిన ముద్దాయే ఈరోజు రేవంత్ రెడ్డి. డబ్బులు పట్టుకొని డబ్బుల సంచులు పట్టుకొని దొరికింది ఆ రోజు. ఇదే చంద్రబాబు నాయకత్వంలో ఆ రోజు ఎమ్మెల్సీని కొనడానికి పోయిన ముఖ్యమంత్రి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మోడీ, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి తెలంగాణను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారు. నీళ్ళ దోపిడీ జరుగుతుంది. ఈ త్రికోణపు కుట్రను తెలంగాణ సమాజము పట్టుకొని ఎదుర్కొని గతంలో ఏ విధంగా పోరాటం చేసిందో మళ్ళీ ఆ విధంగా పోరాటం చేస్తే తప్ప ఈరోజు కాళేశ్వరంను కరెక్షన్ చేయరు, ఆ పర్యభాషిందాన్ని కట్టరు. కట్టకపోతే మాత్రం రేపు బనకచెర్లకు నీళ్లు ఎత్తుకపోతారు. గత 60 ఏళ్ళు ఎత్తుకపోయినారు, మళ్ళీ ఎత్తుకపోవడానికి సిద్ధమవుతారు అనేది ఈ తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైంది. రైట్, విజయానంద్ గారు, రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంత ప్రయోజనాలు వేరు. అటువంటి ప్రయోజనాలు కాపాడే విషయంలో డెఫినెట్గా అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, అఫ్కోర్స్ ఇక్కడ ప్రభుత్వం ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. కానీ ఇట్లా కాకుండా తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ కొట్టే రీతిలో ఎందుకు వ్యవహరిస్తున్నారు? తెలంగాణ సమాజం, ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి ఈ అంతా వ్యవహారాన్ని అంతా కూడా? గతంలో తెలంగాణ ఉద్యమం 2014కు ముందు లేదా 2002కు ముందు ఎందుకు ఫెయిల్ అయింది? అనేక మంది రాజకీయ పార్టీ నాయకులే తెలంగాణ ఉద్యమానికి శంఖమూది ముందుకొచ్చారు కదా, మళ్ళా మధ్యలో ఎందుకు ఆగింది అంటే రాజకీయ ప్రయోజనాలు తర్వాత స్వార్థము అనేది సమాజంలో మనుషులలో సహజంగా ఉండే లక్షణము. ఇది వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఉపయోగించుకుంటారు.
దాన్ని బేస్ చేసుకునే ప్రపంచం అంతా నడుస్తుంటది. ముఖ్యంగా రాజకీయాలలో ఇది ఎక్కువగా ఉంటది, ఇది ఫిలాసఫీ. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఆ స్వార్థపరులు రాజకీయాలలో అవకాశవాదులే ఇప్పుడు ఉన్నటువంటి సీమాంధ్రకు చాలా పెట్టుబడి. అట్లాంటి వాళ్ళని మొదటి నుంచి తెలంగాణ ఉపయోగించుకుంటూ వస్తున్నారు. అందుకని మీకు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నంతసేపు ఒక ప్రత్యక్షంగా అన్ని టీవీ ఛానళ్లలో ఒక విషయాన్ని బాగా ప్రచారం చేసేవాళ్ళు. వాళ్ళు టిఆర్ఎస్ వేరు, తెలంగాణ వాదం వేరు అనేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ వాదానికి టిఆర్ఎస్ ఒకవేళ బ్రాండ్ ఇమేజ్ గా మారితే ఆంధ్ర ప్రయోజనాలు, సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేరవు కనుక వేరే తెలంగాణ ఉద్యమకారులు బాగా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళే అసలైన ఉద్యమకారులు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు తెలంగాణను ఒకవైపు వ్యతిరేకిస్తూ సమైక్యవాదం అంటూ మేము టిఆర్ఎస్ తప్ప వేరే ఉద్యమకారులందరినీ అంగీకరిస్తామనేవాళ్ళు. ఎందుకంటారు అట్లా? ఎందుకంటారంటే వట్టిగానే అన్నారు వాళ్ళు. ఎందుకంటారంటే ఒకవేళ టిఆర్ఎస్ కేసీఆర్ కి ఒక స్పష్టమైనటువంటి తెలంగాణ అభివృద్ధి నమూనా ఆలోచన ఉంది, అదమలైతే ఇప్పటిదాకా సాగినటువంటి ఈ వనరుల దోపిడీ ఆగుతుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కాకుండా ఏ ప్రభుత్వం ఏ వ్యక్తి పరిపాలనకు వచ్చినా మంచిదే అని అట్లాంటి శక్తులన్నిటికీ వాళ్ళు అనేక రకాల అవకాశాలని, నిధులని అన్నిటినీ సమకూర్చినారు. కాబట్టి మీరు గతంలో అయిపోయిన ఎన్నికలను గమనిస్తే మీకు పోలరైజేషన్ ఓటింగ్ కూడా అంత ఎట్లా జరుగుతుందో మీరు చూడండి. మొత్తం అందరు ఒకటై కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇవాళ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇవాళ మన దగ్గర 16-17 ఎంపీలు ఉండుంటే, ఇవాళ ఆంధ్రాలో ఒక 4-5 ఎంపీలే ఉండుంటే బనకచెర్ల వచ్చున తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా పార్లమెంటరీ ఎన్నికలున్న రాజకీయాలలో ఓట్లు సీట్లు ప్రధానమైతున్న వేళ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల ద్వారా రిజైన్ చేస్తూ మన ఓటింగ్ పెంచి మనం చేసుకోవడం ద్వారా తెలంగాణకు ప్రయోజనం అవుతుందని చెప్పింది. అట్లాగే ఇవాళ కూడా ఇలా మన 16-18 ఎంపీ సీట్లు ఉండుంటే ఇవాళ మన బనకచెర్ల రాదు, కాళేశ్వరము ఇప్పటిదాకా రిపేర్ కాకుండా ఉండదు. మనకి ఇవాళ కాళేశ్వరానికి ఖచ్చితంగా మన అవసరం కేంద్రానికి ఉంటే ఇవాళ 100 కోట్ల రూపాయల నిధులు కూడా వస్తుండే. కాబట్టి రాజకీయాలు మొత్తం కూడా ఈ సీట్ల మీదనే ప్రభావితం అవుతాయి. కాబట్టి ఈ సీట్లను మన చేతిలో పెట్టుకునే ఆలోచన ప్రజలు మర్చిపోయిన నాడు ఏమైంది అంటే ఇవాళ మనకి ఇన్ని రకాల అవమానాలు, ఇన్ని రకాల బాధలు, ఇవాళ కళ్ళాలలో వడ్లున్నాయి. మోడీ బాబు డ్రామాలో మన హక్కులు హరించబడబోతున్నాయి, మన హక్కులు హరించబడబోతున్నాయి. దీనికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ ఉంది, సహకరిస్తూ ఉంది అన్నటువంటి విమర్శ ఉంది. ఆర్థిక అధోగతి దేశాభివృద్ధికి గీటురాయిగా పరిగణించే జీడిపి వృద్ధి మొత్తం పూర్తిగా డమాలైపోయింది. 4 ఏళ్ల కనిష్ట స్థాయికి దేశ జీడిపి పడిపోయినటువంటి ఆందోళనకర పరిస్థితి. శ్రీనివాస్ యాదవ్ గారు, సో కేంద్రంలో అంటే అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల ఫలితాలు ఏం చెబుతున్నాయి? ఇవాళ జీడిపి 4 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం అనేది ఎంత ఆందోళనకర పరిస్థితి? అది అంటే స్పష్టంగా ఈరోజు అంటే మోడీ గారి మాటలు, అంటే వాళ్ళ పాలసీ ఏదైతే ఉందో వాళ్ళ మేనిఫెస్టోలో ఏమని పెట్టుకున్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడు మొదటి నుంచి కూడా గత 10 ఏళ్ళ నుంచి మేము బలిసినోడిని కొట్టి, మేము బలిసినోడిని దంచి బలహీనుడికి వంచుతామని చెప్పినారు. అంటే పెద్దోన్ని దంచి పేదోన్ని వంచుతామన్నారు. రాగానే ఏం చేసినారు? పేదోన్ని దంచినారు, పెద్దోన్ని పెట్టినరు. అదేవిధంగా నోట్ల బంధు, అదేవిధంగా కాలాధన్, బ్లాక్ మనీ, నేను లాతూ మై ధన్ ధన్ ఆర్ అకౌంట్ మే 15 लाख దాల్ దింగి అన్నాడు. 15 लाख పడ్డాయో 10 రూపాయలు పడ్డాయో మనకు తెలియాలి. ఈరోజు మోడీకి ఏమైనా కూడా ఒక హిందుత్వ ఫోర్స్తోని, అదేవిధంగా ఇతర దేశాల మీద పంచాయతీతోని ఓట్లను జనరేట్ చేస్తుండే. కానీ ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేసినారు? నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, జాతీయ ఉత్పత్తి చేసే కంపెనీలు ఉన్నాయో కంపెనీలు అమ్ముకుంటూ వస్తుండే తప్ప ఒక గ్రామాల ఒక పునరుద్ధరణ లేదా ఆర్థిక వ్యవస్థను ఎక్కడ బలంగా తీసుకున్న ఒక నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళే చెప్పారు 1 కోటి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఈ దేశంలో ఇచ్చిరా 1 కోటి ఉద్యోగాలు? అంటే నేనేమంటున్నా, మోడీకి ఇద్దరిని బలపరచడానికే వచ్చిండు. ఆయన ఇద్దరు బలపరచడానికి వచ్చిండు, ఆయనను ఇద్దరు బలపరిచిర్రు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకటి అదాని, రెండోది అంబానీ. ఎందుకు అంటే రాజేష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, కరోనా టైంలో ప్రతి ఒక్కరి జీవితాలు పడిపోయినాయి, జీతాలు పడిపోయినాయి. జీతాలు లేవు. ఆ రోజు అన్ని కంపెనీలలో ఎక్కడ జీతాలు ఇవ్వలేదు, లేబర్ పని లేదు, ఎక్కడ లేదు. కానీ ఆ టైంలో అదానికి 1,00,000 కోట్ల ఆదాయం పెరిగింది. ఎట్లా పెరిగింది అంటే మన మోడీ గారు ఆయనకు 1,00,000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా పాలసీలు చేసిండు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పనికి ఆహార పథకం అని ఉంటుంది. 60% పని చేయాలి,
40% ఏమో మిషనరీకి ఇవ్వాలి. ఈయన వచ్చినాక ఏం చేసిందంటే అది 60% ఏమో మిషనరీ వర్క్ చేయాలి, 40% ఏమో పేదలకు పని ఇవ్వాలి. పనికార పథకం కూడా ఏదైతే నేషనల్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం అంటే స్పష్టంగా ఒక విధానమైన నిర్ణయాలు తీసుకుంటే, ఒక పాలసీలు తీసుకుంటే నువ్వు ఆర్థికంగా ఈ దేశం అభివృద్ధి పడుతుంది. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఏం సాధించినావు అంటే డబ్బులు బంద్ పెట్టినావు, కరోనా వచ్చింది, పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతున్నాయో ఎల్ఐసి లాంటి, బిహెచ్ఎల్ లాంటి ఇట్లాంటి కంపెనీలు అమ్మాలని టెండర్కి పోతున్నావు, రైల్వేని అమ్మాలని చూస్తున్నావు, విమానాశ్రయాలు అమ్మాలని చూస్తున్నావు, ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తున్నావు తప్ప నువ్వు ఉత్పత్తి చేసి గ్రామీణంగా అదేవిధంగా పట్టణాలలో ఎక్కడన్నా ఒక నిర్మాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నావా? నిర్ణయాలు తీసుకోకపోతే ఆర్థిక అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు, కరోనా సంక్షోభం తర్వాత అంటే అప్పుడంటే కరోనా సంక్షోభం అంటే మొత్తం ప్రపంచం అంతా స్తంభించింది కాబట్టి సరే అప్పుడు ఓకే, అదే స్థాయిలో మళ్ళీ ఈసారి దిగజారడం అనేది ఎందుకు? ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నా కూడా మరి ఎందుకు అటువంటి రిజల్ట్స్ అనేది? నేనేమంటున్నా, మీ విధానాలు ఉంటాయి కదా, ఏ ప్రభుత్వమైనా ఏ దేశమైనా విధానాలను బట్టే పాలసీలు వస్తాయి, ఆ పాలసీలను బట్టే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. నేనేమంటున్నా, నల్లధనాన్ని రాత్రికి పైసలు బంద్ పెట్టినండి, నోట్ల బంద్ పెట్టిండు. ఏమైంది నోట్ల బంద్ వల్ల? ₹1 లాభం రాకపోయా కదా? దేశంలో అందరినీ లైన్లో నిలబెడతావు కదా. ఎవరు నిలబడ్డాడు? పేదోడు మాత్రమే లైన్లో నిలబడ్డాడు. ఉన్నోడు మాత్రం బ్యాంకు నుంచి పోయిండు, కోట్లు తెచ్చుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. కానీ పేదోడు మాత్రమే పప్పు డబ్బాలలో దాచుకున్న 20,000 10,000 మా అక్క జిల్లాల్లో అవి పట్టుకొని మార్చడం కోసమే లైన్లో ఉన్నాడు. కరోనా టైంలో ఎవడు కడుపు పట్టుకొని ప్రయాణం చేసిండు? పేద ప్రజలే ప్రయాణం చేసిండు. అంటే నీ విధానాలు ఏవైతే ఉన్నాయో, నీ విధానాలలో ఒక్క విధానమైనా ఈరోజు దేశాన్ని అభివృద్ధి చేసాడు. అదంతా ఎందుకండి, ఈరోజు రాష్ట్రపతి ముర్మురా గారు కదా, ఆమె ప్రెసిడెంట్ అయ్యేంత వరకు ఆమె ఊర్లో కరెంట్ లేదండి. మోడీ అభివృద్ధి అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి పాలసీలు ఒక బ్రహ్మాండంగా తీసుకుంటే నీకు ఈ దేశ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ పెరుగుతుంది. నువ్వు పాలసీలే గంగల పోయే పాలసీలు కదా, నువ్వు ఓన్లీ బలిసినోడికి మాత్రమే అనుకూలమైన పాలసీలు, ఒక నేషనల్ కంపెనీస్ని అమ్మేదే ఒక నీ పాలసీ. ఈరోజు అదాని అంబానీని బలపరచడమే నీ పాలసీ. ఎందుకంటే రేపు ఎలక్షన్లో వాళ్ళిద్దరిని నిన్ను కాపాడాలి కాబట్టి, వాళ్ళిద్దరి నాయకత్వంలో నువ్వు పనిచేయాలి కాబట్టి. ఇక్కడనేమో అమిత్ షా అండ్ మోడీ, అక్కడనేమో అదాని అండ్ అంబానీ, వీళ్ళ నలుగురి కాంబినేషన్లలోనే ఈ నలుగురు కడుపులే నిండుతున్నాయి తప్ప దేశంలో ఇంకా మైగ్రేషన్ ఉంది. ఎందుకు? ఆగండి ఒక్క నిమిషము. యూపీ ఉత్తరప్రదేశ్ నువ్వు పరిపాలిస్తున్నావు కదా గత 10 ఏళ్ల నుంచి. ఎందుకు నా రాష్ట్రానికి మైగ్రేషన్ వస్తుండ్రు? ఎందుకు ఛత్తీస్గఢ్ నుంచి వస్తుండ్రు? ఎందుకు బీహార్ నుంచి వస్తుండ్రు? ఎందుకు రాజస్థాన్ నుంచి వచ్చారు? ఎందుకు మధ్యప్రదేశ్ నువ్వు పరిపాలిస్తున్న మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు కడుపు పట్టుకొని లేబర్ ఎందుకు వస్తుండ్రు? నువ్వు పరిపాలిస్తున్నప్పుడు అక్కడ ఇండస్ట్రీలు డెవలప్ చేయాలి కదా, అక్కడ ఆర్థికంగా బలపడాలి కదా, అక్కడే పని కల్పించాలి కదా. పని లేకుండా ఈరోజు లక్షల మంది ట్రైన్లలో బస్సులలో తెలంగాణ ఎందుకు వస్తున్నారండి? తెలంగాణ అభివృద్ధి చేసింది కాబట్టి వస్తున్నారు స్పష్టంగా. ఇది అర్థం చేసుకోవాలి ఏ రాష్ట్రమైనా కూడా. విజయన్ గారు, ఒక జీడిపి అనేది ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అభివృద్ధికి కొలమానంగా చూస్తుంటారు. అటువంటి జీడిపి టోటల్గా డమాల్ కావడం అంటే క్షీణించడం, 4 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం ఒకటైతే, తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, తర్వాత సేవా రంగం కూడా పూర్తిగా నిస్తేజం ఆవరించినటువంటి పరిస్థితి. సో దీనికి ఏంటి ఇటువంటి ప్రతికూల ఫలితాలు రావడానికి ఎటువంటి అనాలోచిత విధానాలు కారణమైనాయి? గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతుందంటే, ఇప్పుడు మీరు ప్రధానంగా గమనిస్తే ఈ ఉత్పత్తి రంగము, ప్రధానంగా ఉత్పత్తి రంగమే ఈ దేశంలో జీడిపికి మూలాధారం అవుతుంది. ప్రొడక్షన్ అనేది జరగడం ద్వారా స్థిరమైన ఉపాధి ఉంటుంది, నిజంగా అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ చైనా చాలా స్పీడ్గా దూసుకుపోయిందంటే దానికి ప్రధాన కారణం అంటే ఉత్పత్తి రంగమే. మనకి ఇప్పుడు దాదాపు మీరు 3% దాకా తగ్గిపోయింది అని చెప్పి చెప్తున్నారు. సో అది పోయిందంటే దేశానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబో కాలంలో ఉంటుందని అంటే ఇప్పుడు ఏదైనా ఆదాయానికి ఒక మార్గం ఉండాలి. ఆ ఆదాయానికి మార్గమే ఉత్పత్తి రంగము మనకి ప్రధానంగా అభివృద్ధి చెందితే దాని నుంచి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఈ దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కలిగించేటువంటి అవకాశం ఉన్నది ఏంటంటే, చాలా ఇంతకాలము ఈ దేశంలో కనీసము గృహాలు లేనటువంటి జనాభా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు కొంత గ్రోత్ వచ్చిన తర్వాత అక్కడక్కడ గృహ నిర్మాణ రంగం చాలా ఉంది. అంటే రియల్ ఎస్టేట్ రంగము ఎక్కువ మందికి ఉపాధిస్తున్న రంగం ఉంది. అవి రెండు కూడా ఇప్పుడు ఈ జీడిపి తగ్గడానికి ప్రధాన కారణంగా కనబడుతుంది. అంటే ఏదో వేరే వేరే కారణాల వల్ల జీడిపి తగ్గింది తాత్కాలికం అనుకుంటే మనం సరే కొంత ఊరట పొందొచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, దేశ నిర్మాణానికి మూల కారణమైనటువంటి ప్రధాన ఉత్పత్తి రంగము, తర్వాత ఈ
రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడినటువంటి రెండు కూడా తగ్గినాయి. ఇది రేపు దీర్ఘకాలంలో కూడా దేశాన్ని లేవకుండా ఇట్లనే చతికిలబడేలాగా చేసేటువంటి ప్రధానమైన అంశాలు. ఇది చాలా ప్రమాదకరమైన సూచిక. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు రంగాల మీద ప్రధానంగా బాగా కేటాయింపులు చేసి వాటి అభివృద్ధి కోసం పనిచేసి ఉంటే ఇవాళ ఈ దేశంకు ఒక స్థిరమైనటువంటి వృద్ధి అనేది కనబడుతుండే. అట్లాంటి చర్యలు ఏం చేయకపోగా ఏం చేసినారు, ఎమోషనల్ రాజకీయాలు చేయడము, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడము, పార్టీలను అనగదొక్కడము, ఇట్లాంటి అనేక రకాల మీద తర్వాత కొన్ని ఆకర్షితమైనటువంటి పథకాలు కూడా ఓట్లను ఆకర్షించేటువంటి పథకాల మీద కూడా కొంత బడ్జెట్ పెట్టుకుంటూ వచ్చినారు. ఎందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు పెట్టినారు. అక్కడ ఈ రాజకీయ పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం పోటీగా కొన్ని పెడుతూ అందులో రేషన్ లో మాదిస్తుంది, ఇంకా మేము కూడా రైతు బంధువులు కొంత ఇస్తున్నాము, కరెంట్ ఇచ్చేది మేమే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకోటి విజయాన్ని మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చారు, మేక్ ఇన్ ఇండియా ఆర్భాటంగా తీసుకొచ్చారు, కానీ అది ఎటువంటి ఫలితాన్ని దెబ్బతింది. మేక్ ఇన్ ఇండియా మంచిగా ఉంటే ఇప్పుడు జీడిపి ఇంత దక్క ఉండకపోతుండే కదా. మేక్ ఇన్ ఇండియా జరగలేదనే కదా బాధ. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా జరుగుంటే బాగుండేది, మేక్ ఇన్ ఇండియా జరుగుతలేదా అనేది వాళ్ళ మనకు జీడిపి చెప్తున్నటువంటి సత్యం. ఆ మేక్ ఇన్ ఇండియా జరిగి ఉండాల్సింది. అట్లాంటి ఒక దీర్ఘకాలంగా ఒక ప్రణాళిక కొనసాగిస్తూ సంక్షేమం ఉండాలి తప్పకుండా. తర్వాత గ్రామీణ అభివృద్ధి ఇవన్నిటినీ కేటాయింపులు చేయాలి. కానీ ఆకర్షణీయంగా బయటకి తాత్కాలికంగా చూపించేటువంటి వ్యవహారం దేశ వ్యవహారంలో చేస్తే అది చాలా ప్రమాదకరంగా దేశానికి పరిణమిల్తుంది. మనం అదే ఎదుర్కొంటున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక ప్రగతి పూర్తిగా అధోగతి పాలవుతున్న పరిస్థితి. దేశ అభివృద్ధికి గీట్రాయిగా పరిగణించే జీడిపి 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన ఆందోళనకర పరిస్థితి. ఇందిరమ్మాయిలు రాలేదని నిరుపేద ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితులు. సో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కోసం కూడా ఇటువంటి పరిస్థితులు క్రియేట్ చేయబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీనివాస్ యాదవ్ గారు, ఏంటి చావుకు బాధ్యులు ఎవరు, ఎందుకు? చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఏ సమాజంలోనైనా ఒక వర్గం ఎప్పుడన్నా బాధపడుతుంది, ఆ ఒక వర్గంలో అసమ్మతి ఉంటుంది, ఆ ఒక వర్గం సఫర్ అవుతుంది. కానీ ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని వర్గాలు, ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు, అదేవిధంగా పథకాలు వస్తాయని ఆశపడ్డ ఒక ఇందిరమ్మ ఇల్లును కోరుకున్న ఒక వ్యక్తి ఆత్మహత్య, అదేవిధంగా రియాల్టర్లు బిజినెస్ చేసేవాళ్ళు ఆత్మహత్యలు, పిల్లలు బళ్ళల్లో విషాహారం తిని చనిపోవడం జరుగుతుంది. మొత్తం చూసుకుంటే సమాజంలో ఎక్కడ కూడా వీళ్ళ పరిపాలనలో ఆత్మహత్యలు హత్యలు జరుగుతున్నాయి తప్ప ఇక్కడ ఒకవైపు అసెంబ్లీ చర్చ జరుగుతుంటుంది, ఆ ఎల్బీ నగర్లో మహిళల మీద అత్యాచారాలు, అసెంబ్లీలో ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఆడ ఎల్బీ నగర్లో మహిళలపై అత్యాచారాలు, రైతులపై లగాచర్లలో దాడులు, రామన్నపేటలో రైతులపైన దాడులు. అంటే నేనేమంటున్నా, ప్రభుత్వము ఉన్నదా లేదా ఈరోజు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు హైడ్రా తీసుకొచ్చినావు, నెత్తినెవరు మొత్తుకుండి మట్టి పోసిరు నీ మీద, ఈరోజు దుమ్మెత్తి పోసిరి, నువ్వు చచ్చిపోవాలరా, మా పాపం మా ఉసురు తాకాలరా అని నా ఆడబిడ్డలు శాపం పెడతారు. అంటే నేనేమంటున్నా, నువ్వు చెప్పిన ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయో అదో ఒక్కటి కూడా సరిగా అమలు చేయకపోతే, ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతంగా నీకు బీహార్ నుంచి బెంగాల్ నుంచి సంచులు తెప్పించి లేబర్లను తెప్పించి లారీలు తెప్పించి ఒక్క ఒడ్ల గింజ లేకుండా కళ్ళనల్లా కొన్నారు. ఈరోజు ఏంటంటే మొలకలు వస్తున్నాయి, తడుస్తున్నాయి, కాళ్ళు పట్టుకుంటారు, ఏళ్ళు పట్టుకుంటారు. ఎంత రైతుకు 6 కాలం కష్టపడి నీకు 4 నెలలు కష్టపడి ఆ బురదలో నుంచి బువ్వ పుట్టిస్తే ఆ బువ్వను నువ్వు అమ్ముకుందామంటే నువ్వు కొనపోతే ఎంత బాధ. బోనస్ లేదు, ఓట్లు కొనుడు లేదు, ఎక్కడ కూడా ఒక్క వ్యవస్థ అన్న మంచిగా ఉన్నదంటే ఎక్కడ లేదు. ఎందుకంటే నాయకుడికి అధికారమే ఒక లక్ష్యం తప్ప అన్నదమ్ములకు 4,000 ఎకరాలు 10,000 ఎకరాల భూములు పంచి అందుగురించే కదా ఆయన మాటలలో ఎంత అగ్లీగా మాట్లాడుతున్నంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి స్పష్టంగా ఈరోజు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రజలు ధైర్యంగా ఉండాలి, ఆత్మహత్యల వైపు పోవద్దు. మనం ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంతో పోరాటం చేయాలి, ఇచ్చిన హామీలను అమలు పరిచేటట్టు దాన్ని మెడలో ఉంచాలి. ప్రతిపక్షంగా మీకు సపోర్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది, అంతేగాని ఆత్మహత్యలు లేవు వద్దనే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. ఈరోజు 9.5 ఏళ్లలో ఒక్కరు కూడా రైతు కూడా ఎక్కడ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఒక్క పేపర్లో కూడా లేదు కదా. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ధైర్యంగా ఉండాలి, పోరాట చరిత్ర ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని మెడలో ఉంచుదాం, ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి పోరాటం చేద్దాం. అంతే
తప్ప ఆత్మహత్యలు చేసుకోవాలని అవసరం లేదు. కేసీఆర్ గారు ఉన్నారు, తప్పకుండా మనం పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవడానికి అటువైపు ప్రయాణం చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దు. విజయానంద్ గారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే అమలు కానటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నా మనం చూస్తున్నాం. దాంతోపాటు బోనస్ సంగతి ఏంటంటూ అధికారుల్ని రైతులు అడుగుతున్న పరిస్థితి. ఒకటైతే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ముందు జాబితాలో పేరు వచ్చి తర్వాత మరి కాంగ్రెస్ నాయకులు ఎంటర్ కావడంతో వాళ్ళ కారణం చేత ఆ పేరు తొలగించబడ్డదంటూ ఆ సూసైడ్ చేసుకున్నటువంటి ఒక విషాదకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ జాబితా అండి ఇది? ఇప్పుడు ఏ జాబితా? ఇప్పుడు కొత్తగా వాళ్ళు అక్కడ కట్టిన ఇండ్ల జాబితానా, పాత ఇండ్లకి ఇచ్చే జాబితానా? రాజేష్ గారు పేరు అంతే, నేమ్ సెలక్షన్ అంతే. సీనుబాయ్ అట్లా కాదు. నేను అడిగేది ఎట్లా అంటే, ఇప్పుడు ఇది ఏ జాబితా? ఇప్పుడైతే నాకు తెలిసి కొత్తగా అయితే ఎక్కడ ఎవరు ఇప్పుడు ఇల్లు ఆల్రెడీ సంవత్సరంలో కొత్తగా కట్టలే, కట్టబోయే ఇళ్ళ జాబితా, కట్టబోయే ఇళ్ళ జాబితాకు ఇప్పుడే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఊరు లేదు, పేరు లేదు, కట్టిన ఇల్లు అంటే ముందు బెనిఫిషియరీ లిస్ట్ లో ఆయన పేరు వచ్చింది. అది పేరు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎంటర్ అయ్యారంట. ఎంటర్ అయ్యి ఆ పేరు తీసేపిచ్చిరు అనే దాని మీద ఆ బాధతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. నా పాయింట్ ఏంటంటే, అసలు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసినటువంటి పార్టీ చేయలేదు, సరిగా ప్రజలకు ఇయ్యలేదు అని ఎన్నికలలో ప్రచారం చేశారు. తప్పకుండా చేయాలి, ప్రచారం చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, పేద ప్రజలకు ఇల్లు వచ్చేలాగా చేయాలి. మంచిది. అన్నో కొన్నో ఇల్లు కట్టిన ప్రభుత్వం మంచిది కాదు, కూలగొట్టాలి, మంచిదే. కానీ లిస్టే తయారు చేయలేని ప్రభుత్వం మంచిది ఎట్లయితుంది అంటున్నా. ఆ లిస్టు చేసిన లిస్ట్ లో లిస్ట్ కాకముందు అసలు భూమి లేదు, ఇల్లు కట్టలేదు, ఏం లేదు, లిస్టులోనే పేర్లు మార్చుకుంటేనే మనుషులు చచ్చిపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఎందుకు తెచ్చుకున్నట్టు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు ఒక్కటి కాదు, ఇక్కడ ఆత్మహత్య జరిగింది సిరిసిల్లలో, వేములవాడలో, తర్వాత నిన్న నిజామాబాద్ లో 5-6 చోట్ల ఇవాళ చాలా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. నేను ఏమంటున్నా, ఇంతకాలం బతికిండి ఆ పెద్ద మనిషి, ఇవాళ ఎందుకు చనిపోయిందంటే ఇల్లు కోసం అని. అది ఇక్కడ ఇల్లు విషయం వచ్చినప్పుడు, ఆస్తి విషయం వచ్చినప్పుడు ఏమైతుందంటే ప్రజలకి ప్రిస్టేజ్ అవుతుంది. కాబట్టి ఈ అవినీతి అనేది కింద తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో పెరిగినప్పుడు అక్కడ వానికి ఊర్లో నాకు వచ్చి తీసేయించిండ్రు, ఆ తీసేసిన ఆవేశాన్ని దాన్ని ఎట్లనో ప్రకటించలేక, తాను ఇంకో నిరసన రూపాన్ని తెలియజేసేటువంటి ధైర్యం లేక పాపము తనను తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్తాడు మనిషి. కాబట్టి ఇది ఒక నిరసన రూపము. ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారము. అక్కడ బలవంతులు గ్రూప్ గా ఉండే రాజకీయ నాయకులు వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చేయలేక అట్లా మొత్తుకుంటాడు. నిన్న నిజామాబాద్ లో ఒక తండ్రి కొడుకులు ఇద్దరు మొలకలెత్తిన వరి బస్తాను ఎత్తుకొని కలెక్టరేట్ పోయింది. డైరెక్ట్ కలెక్టరేట్ పోయారండి. మొలకలెత్తిన వరి బస్తాను పారవచ్చారు. అక్కడ మా వడ్లు మొలకలెత్తినే ఎందుకు కొంటలేరని. అది ఎంత పెద్ద తీవ్రమైనటువంటి నిరసన. కానీ ఇవాళ ఏ మీడియాలో అది పెద్ద వార్త కాలే. ఇవాళ ఏమి వార్తలు అవుతున్నాయి, వేటిని వార్తలుగా చిత్రీకరిస్తున్నారు, ఏ విషయాల మీద తీవ్రమైన చర్చలు చేస్తున్నారు. ప్రజలు అలమటిస్తుంటే, ఆక్రందనలు చేస్తుంటే, 6 కాలం కష్టపడ్డదంతా మొలకలెత్తిపోయింది. 3 నెలలైతే వడ్లు కొనలేదంటే ఒక్క రాజకీయ పార్టీ, ఒక్క రాజకీయ నాయకుడు, ఒక టీవీ ఛానల్, ఒక సామాజిక ఉద్యమకారుడు దాని మీద తీవ్రమైనటువంటి విషయం మాట్లాడతలేరు. భక్తు రాజకీయాలని, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి భావజాలాన్ని దెబ్బతీసేటువంటి రాజకీయాలని నిరంతరం ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. ఇది చాలా మనకు దీర్ఘకాలంలో నష్టం చేసి మీరు చెప్తున్నట్టు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బోనస్ గురించి కూడా రైతుల్ని, అధికారుల్ని నిలదీస్తున్న పరిస్థితి. అధికారులు కూడా అక్కడ వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి. వాళ్ళ నిధులు లేవు, వాళ్ళకి అధికారాలు లేవు. నామమాత్రంగా ఒత్తిడి చేసి బెదిరిస్తే అట్లా పోయినట్టు పోతున్నారు. ప్రజల నుంచి తప్పించుకొని పారిపోతున్నారు. గురుకులాల్లో ఒక మేడం గురుకులాల్లో మొత్తం మంది టెంపరీ వర్కర్లని, స్వీపర్లను అందరినీ తీసేసిందట ప్రభుత్వము. ఆ తీసేసి దానికి ఒక ఆదర్శవాదాన్ని జోడించి పిల్లలు పనులు నేర్చుకోవాలి కాబట్టి బాత్రూములు కడగాలి, రొట్టెలు చేసుకోవాలి, వంటలు వండుకోవాలని ఇప్పుడు గురుకులాలను మొత్తం సర్వనాశనం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది ఆమె సెక్రటరీ గారు. అది కూడా చాలా వైరల్ అవుతున్నది. ప్రభుత్వము బాధ్యతతోని వడ్లను కొనాలి. వర్షాలు పడుతున్నాయి, ఇంకా కళ్ళ కాడ ఉన్నాయి వడ్లు. లేని పక్షంలో చాలా బాధ్యత రైతం. ఎందుకంటే రైతు ఏడిస్తే అది ఈ రాష్ట్రానికి కానీ పరిపాలించే నాయకులకు కానీ మంచిది కాదు. ఆ బోనస్ ఏదైతే ఇస్తా అన్నావో కాలబడ్డావో అది ఇచ్చేయాలి. అది అంతేకాకుండా ఏదో టైంపాస్ చేస్తాం మేము, ఒక ఈవెంట్ చేస్తాము, ఆ ఈవెంట్ తర్వాత ఈ ఈవెంట్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంత సమాజం.
తగిన సమయంలో రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీ. వాటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగం ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరపక ఒక ఇబ్బంది అయితే బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ అధికారులను అడుగుతున్నారు. మరోపక్క సంక్షేమ పథకాలు పొందలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.